హాయ్ హలో ఈరోజు మనం రక్తహీనత అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. రక్తహీనత అంటే ఏంటి? ఫస్ట్ రక్తహీనత అంటే దీన్ని అనీమియా అని కూడా అంటారు. రక్తహీనత అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మనకు చాలా సిమ్టమ్స్ కనిపిస్తాయి. అది మనం తొందరగా అలసటగా ఫీల్ అవ్వడము, లేకుంటే మనం చాలా బలహీనంగా అనిపించడము, మనం చిన్న పని చేసినా తొందరగా అలిసిపోవడము, తల తిరగడము, ఏ సడన్గా లేసినా కూర్చున్నా తల తిరిగినట్టు ఉండడము, ఇంకా మనం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, ఆయాసంగా అనిపించడము, మన కళ్ళ కింద అనేది తెల్లగా కనిపిస్తుంది, ఎర్రగా కాకుండా తెల్లగా కనిపిస్తుంది. ఇంకా మన నాలుక అనేది తెల్లగా అయిపోవడము, పేల్ కలర్ అవ్వడము, అలాంటి కలర్స్ మన నాలుకలో చేంజెస్ వస్తాయి. ఇంకా చేతులు కాళ్ళు అనేది త్వరగా చల్లబడిపోతాయి. నార్మల్ టెంపరేచర్లో ఉన్నా కూడా మనకు చలిగా అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ మనం చాలా చూస్తుంటాము. ఇది ఇలా ఉన్నప్పుడు మనం వెంటనే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకొని, దాన్ని బట్టి మన బ్లడ్ అంటూ హెచ్బి ఎంత ఉంది అనే టెస్ట్ చేయించుకుంటే దాన్ని బట్టి వాళ్ళు మనకి ఏం చేయాలి అని చెప్తారు. కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.